వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది అభ్యర్థులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, బాగా ప్రిపరేషన్ కొనసాగుతూ ఉంటుంది, కొంతమంది కొనసాగదు. అందరిలో ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే, మర్చిపోతూ ఉంటారు. ఒక చాప్టర్ చదివి ఇంకొక చాప్టర్ వెళ్తే ఈ చాప్టర్లో ఏం జరిగిందో గుర్తుండదు. మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్తే ఆ సబ్జెక్ట్ ఏంటి, అసలు ఏం చదివాను, నేను సబ్జెక్ట్ అయిపోయింది అనుకుంటున్నాను, ఏం గుర్తులేదు అనుకుంటారు. అలా 2-3 సబ్జెక్టులు అయిన తర్వాత ఇంకొక సబ్జెక్టుకి వెళ్తే అసలు నేను ఏం చదివాను అనే కన్ఫ్యూజన్ మీకు క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది అందరు అభ్యర్థుల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే దీనికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి. అంటే మీరు చదివాను అనే ఫీలింగ్లో ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే అండి, దీనికి గల కారణాలను మనం చూసే ముందు అసలు సగటు అభ్యర్థి మొత్తానికి కూడా అందరిలో కూడా, ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ నుంచి లాస్ట్ ర్యాంకర్ వరకు కూడా అందరికీ కూడా చదివాననే ఫీలింగ్ 100% ఎవరికీ ఉండదు. ఎందుకంటే నేను ఒక టార్గెట్ ఇచ్చి ఈ సిలబస్ని దీంట్లో నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతాను అని చెప్పి ఆ సిలబస్ని మేము మీకు ఇచ్చినప్పుడు ఆ సిలబస్కి సంబంధించి ఒక 100 పాయింట్స్ ఈడెన్గా ఉంటాయి. వాటిలో మీరు 50 చదివి ఉంటారు, 50 చదువుకుపో ఉండొచ్చు. అందుకని ఎవరు కూడా 100% కాన్ఫిడెన్స్గా ఉండరు. కానీ నేను చేయగలను అనే నమ్మకం వేరు, పూర్తి కాన్ఫిడెన్స్ 100 నేను చేయగలుగుతాననే నమ్మకం వీళ్ళకు ఉండదన్నమాట. ఏ అభ్యర్థికే ఉండదు, ఫస్ట్ ర్యాంకర్కి కూడా. అలా ఉండుంటే 100 వచ్చేయి, బై వచ్చేయి, కానీ రావు. ఎందుకు అంటే దానికి కారణం ఎవరు కూడా 100% ఎక్కడా కూడా విజయం సాధించలేరు. కానీ వచ్చే మార్క్స్ని బట్టి ఎక్కువ ఎవరు మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ థాట్ అందరికీ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఎంత చదువుతున్నప్పటికీ కూడా ఏం చదివాను అనే ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కదా, అది మీ మార్క్స్ని తగ్గిస్తుంది. ఆ ఫీలింగ్ని పక్కన పెట్టేసేయండి. మీకు గుర్తుకు లేకపోయినా ఆ ఫీలింగ్ని పక్కన పెట్టండి. నేను చదివాను అనే స్ట్రాంగ్, మీరు చదివారు, నిజంగానే చదివారు, రెండో సబ్జెక్ట్కి వచ్చారు, ఫస్ట్ సబ్జెక్ట్ గురించి వదిలేసేయండి, రెండో సబ్జెక్ట్కి వచ్చారు కదా, దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి పూర్తిగా నేర్చుకోండి. ఓవరాల్గా అడిగినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుందన్నమాట. మనం ఓవరాల్గా 4 సబ్జెక్టుల మీద ఎగ్జామ్ రాస్తాం ఒకే టైంలో. అంటే టైంని ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్. అండ్ కంబైన్డ్గా సిలబస్ని పూర్తిగా ఒక సిలబస్నే కాకుండా 2 సబ్జెక్టుల సిలబస్ని ఒకరోజు ఎగ్జామ్ రాస్తాం, 2 సబ్జెక్టుల సిలబస్ని ఒకరోజు ఎగ్జామ్ రాస్తాం. నా ఉద్దేశంలో 4 సబ్జెక్టులని మనం 1 by 1 ఒకరోజు తర్వాత ఇంకొక రోజు రాసేస్తాం. కాబట్టి మొత్తం ఓవరాల్గా మన పర్ఫార్మెన్స్ ఎట్లున్నది లాస్ట్కి ఇంపార్టెంట్. కానీ ముందు ఇండివిజువల్గా స్ట్రాంగ్గా ఉంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఉన్న ఒక్కొక్క చాప్టర్లో, అప్పుడు ఓవరాల్గా వచ్చేసరికి మనకి స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నేను ముఖ్యంగా మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఆలోచన వదిలేసేయండి. మీ ఇన్పుట్ మీరు ఎంతగా ఇవ్వగలుగుతున్నారో అంత ఇన్పుట్ని ఇవ్వగలగటం మంచి పరిణామం. ఓకేనండి. ఈ నాకు గుర్తుండట్లేదు అనే ఆలోచనని వదిలేయండి. ఎక్కువగా గుర్తుండటానికి గల ప్రయత్నాలు ఏం చేయాలి అనే దాని మీద ఆలోచించండి. వాటిల్లో మీరు చేసేటువంటి మేజర్ మిస్టేక్స్ ఏంటంటే, కాన్సెప్ట్ని క్లారిటీగా చదవకపోవటం, సిలబస్లో ఉన్నటువంటి ప్రతి వార్డ్ని కూడా అర్థం చేసుకొని ఎందుకు అది పెట్టారు సిలబస్లో. సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఒకసారి మీరు అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆ స్టేట్లో ఎలాంటి స్కిల్స్ని మీరు డెవలప్ చేయగలుగుతారు, ఒక అడ్మినిస్ట్రేటర్గా మీరు ఏం చేయగలుగుతారు అని మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకు పెట్టారు దాన్ని. అందుకని ఇన్నోవేషన్ పాలసీలో ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఎలాంటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ ఉన్నాయి, స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి జీడీపీలో ఎంత కేటాయిస్తున్నారు, ఒక క్లారిటీ అనేది మీకు ఉండాలండి. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఏంటంటే బట్టి అవసరం లేదు. కానీ మీరేం చేస్తున్నారంటే, ఇప్పుడు బట్టి ఎక్కువగా పడుతున్నారు, కాన్సెప్ట్ క్లారిటీ లేకోకుండా. ఇది ఎప్పుడూ నిలబడదండి. ఈ రెండూ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. మీరు బట్టి పడుతున్నారు, ఏం కాదు మెయిన్స్ ఒకటి క్లియర్ చేయాలి అని కనుక బట్టి పడితే, ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ని మీరు గమనించే ఉంటారు. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ విత్ కరెంట్ లింకేజ్తో వస్తున్నాయి. అంటే ఆ స్టేట్మెంట్ చాలా డ్రైగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి రీసెంట్గా ఎకానమీ సపోజ్ ఉంది తీసుకోండి. ఎకానమీ ఒక్కటి తెలిస్తే చాలదు, ఎకానమీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో కూడా తెలియాలి. పాస్ట్ 6 months ఆర్ పాస్ట్ 1 year నుంచి ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఇంతకుముందు ఎక్కువ ఉంది ఇప్పుడు తగ్గింది అంటాడు స్టేట్మెంట్లో, ఇంతకుముందు తగ్గింది ఇప్పుడు ఎక్కువైంది అంటాడు. ఇలాంటి వాటిని గమనించాలి అంటే మనకి రెగ్యులర్గా స్టేట్మెంట్ వైజ్ అడుగుతున్నప్పుడు కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ ఇంతకుముందు ఎప్పుడో ఎక్కువ కాలాల్లో గ్రూప్ 2లో అడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో బట్టి పట్టుకొని వెళ్ళేవాళ్ళు. కానీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి విధానం అనేది సరిపోదండి. కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటేనే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఎందుకు మీరు మర్చిపోవడానికి గల కారణం అంటే రివిజన్ మల్టిపుల్ టైమ్స్ లేకపోవటం అండి. ఎగ్జామ్లో కూడా మీకు ఇది మేజర్ డ్రాబ్యాక్ అనమాట. మనం సపోజ్ ఈరోజు ఈ చాప్టర్ చదివాం, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాం, అలాంటప్పుడు ప్రీవియస్ చాప్టర్ని రివిజన్ చేయాలి, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలి, తర్వాత ఇంకో చాప్టర్కి వెళ్ళాలి, తర్వాత ఒక సబ్జెక్ట్ మొత్తం చదివాం, ఇంకొక సబ్జెక్ట్కి వెళ్తున్నాం, ఈ సబ్జెక్ట్ని రివిజన్ చేయాలి, ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళాలి, చాప్టర్కి సబ్జెక్ట్కి రివిజన్ చేస్తూ పోవాలి. అప్పుడు మీకు కంటిన్యూటీ అనేది వస్తుందండి. ఇంకొక మోస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కొంతమంది పీపుల్ ఏం చేస్తారంటే ఈ షార్ట్ పీరియడ్లో కూడా వాళ్ళ పరిస్థితుల వల్ల, సో వాళ్ళు చేసుకున్నది కాదు, వాళ్ళ పరిస్థితులు అలా వచ్చి ఉండొచ్చు, ఒక 4 రోజులు చదువుతారండి. చదివిన తర్వాత గ్యాప్ వస్తుంది వాళ్ళకి, ఒక 1 వీక్ గ్యాప్ చదువుతారు, అసలు చదవరు. ఇక ఈ గ్యాప్ వస్తే మొత్తం మర్చిపోయినట్టే ఉంటుంది. ఇక మళ్ళీ తీసి ఈ 4 రోజులు చదివిన దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడదామని మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ చదువుతారనమాట. ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్. ప్రిపరేషన్ కంటిన్యూగా ఉండేటట్టు చూసుకోండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఫస్ట్ డే నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఇప్పటి నుంచైనా కనీసం ఒక్కరోజు కూడా మిస్ కాకోకుండా మీరు ఒక 8 అవర్స్ కేటాయిస్తుంటే ఆ 8 అవర్స్ ఒక్కరోజు కూడా మీరు చదవుకోకుండా ఉండకోకుండా ఆ 8 అవర్స్ని మీరు ఎవ్రీడే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కనుక స్పెండ్ చేయగలిగారు అంటే రిజల్ట్ మీకే కనిపిస్తుంది. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలామంది నేను చూస్తుంది ఏంటంటే ఎంసీక్యూస్ పట్టుకొని ట్రై చేస్తా కూర్చా ఉంటారు. ఎంసీక్యూస్ దీనికి ఇది ఆన్సర్, దీనికి ఇది. ఎంత బ్రెయిన్ లేనితనం అంటే అండి అది. చదవకుండా ఒక సబ్జెక్ట్ మీద నా కాన్సెప్ట్ మీద క్లారిటీ లేకోకుండా ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఎంసీక్యూస్ చేయటం. టెస్ట్ అంటే ఏంటండి, మీకు వచ్చిన దాన్ని టెస్ట్ చేయకూడదు. అలానే కానీ టెస్ట్ ద్వారా రాని దాన్ని మీరు తెప్పించుకోవాలనుకుంటున్నారు, ఎలా పాసిబుల్ అవుతుంది అది? సో టెస్ట్లు ఎప్పుడు రాయాలండి? లాస్ట్ 1 మంత్లో రాయండి టెస్ట్లు. అప్పటి వరకు చదవండి, కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోండి, ప్రతి సిలబస్ని కూడా అర్థం చేసుకోండి, ప్రతి సబ్జెక్ట్లో ఉన్న పూర్తి సిలబస్ పూర్తిగా కవర్ చేయండి, అంతా చేయండి, రివిజన్ చేసుకోండి, అప్పుడు టెస్ట్కి వెళ్ళండి. టెస్ట్ అంటే మీకు వచ్చిన దాన్ని టెస్ట్ చేసుకోవటం, ఆ టెస్ట్లో వచ్చింది రానిది వస్తే ఆ రాని దాన్ని మళ్ళీ చదువుకోవటం, అది టెస్ట్ యొక్క మీనింగ్. అంతేగాని ఎగ్జామ్లో డైరెక్ట్గా వస్తాయని కాదు అవి. టెస్ట్లు డైరెక్ట్గా ఎగ్జామ్లో వస్తాయని కాదండి, ఏదో అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఎవరు టెస్ట్ పెట్టినా కానీ తగులుతాయి అంతే, అక్కడక్కడ ఒకటి. ఆ 1-2 కోసం మొత్తం ఎగ్జామ్ని మీరు పనంగా పెడుతున్నట్టే. అది చేయొద్దండి, ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. టెస్ట్ ఎంసీక్యూని సబ్జెక్ట్ క్లారిటీ లేకుండా ట్రై చేయొద్దు. ఒక సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంది, దానికి సంబంధించిన ఎంసీక్యూ మీరు చూసారు, ఓకే ట్రై చేయండి, దాని నుంచి మళ్ళీ నేర్చుకోండి. టెస్ట్ రాసి నేర్చుకోవాలండి, టెస్ట్ రాసి బట్టి పట్టకూడదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కన్ఫ్యూజన్, వీటన్నిటి వల్ల కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుందండి. బ్రెయిన్లో కన్ఫ్యూజన్, ఏం చదివానో తెలియదు, చదివాననే ఫీలింగ్ ఉంది. సబ్జెక్ట్ అవజేశాను కానీ అవజేయలేదు. నా మైండ్ ఏం చెప్తుందంటే ఏదో పైపైన చదివావులే అని అనిపిస్తూ ఉంటుంది నా మైండ్కి, కానీ నాకేమనిపిస్తుంది, నేను చదివాను కదా కూర్చొని అనిపిస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్లో క్లారిటీ మిస్ అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఒక ఆర్డర్లో మీరు లేకపోవటం, కంటిన్యూగా ప్రిపరేషన్ లేకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలండి. వీటన్నిటిని కూడా మీరు అధిగమించాలి. తర్వాత ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ని ఉపయోగించడం. సపోజ్ ఇప్పుడు ఒక దగ్గర అకాడమీ దగ్గర తీసుకుంటారు, ఇంకొక అకాడమీ దగ్గర తీసుకుంటారు, ఇంకొక అకాడమీ దగ్గర తీసుకుంటారు, 4 రకాలుగా చెప్తారు. ఆ 4 రకాలు డిఫరెంట్ వేస్లో ఉంటాయి, డిఫరెంట్ వ్యూస్లో ఉంటాయి, కాపీ కొట్టి చెప్తే తప్ప ఒకళ్ళు. అలాంటప్పుడు ఆ ప్రభావం మీ మీద పడుతుంది, ఏటూ కాకోకుండా అవుతుంది. సెలెక్ట్ చేసుకునేటప్పుడే స్ట్రాంగ్గా ఒక అకాడమీని సెలెక్ట్ చేసుకోండి, కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎవరు ఏ విధంగా డెలివరీ చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు, రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకొని ఒక అకాడమీని స్టాండర్డ్గా చూస్ చేసుకోండి, దాన్నే నమ్మండి, దాన్నే పూర్తిగా వెళ్ళండి. అంతేగాని డిఫరెంట్ అకాడమీస్లో డిఫరెంట్ తీసుకొని డిఫరెంట్ ఎకానమీ ఇంకొక దగ్గర చదివి ఎక్కడ ఒకసారి చదివి అక్కడ ఒకసారి చదివి అంత తలనొప్పులు పెట్టుకోవద్దండి. దానివల్ల మీకు డిఫరెంట్ రిసోర్సెస్, డిఫరెంట్ బుక్స్ చదువుతూ ఉంటారు. ఒక బుక్తో ఆగడు ఎకానమీ అనేది, 100 బుక్కులు చదువుతాడు. దానివల్ల టైం వేస్ట్, కాన్సెప్ట్ వేస్ట్, క్లారిటీ వేస్ట్. ఒకదాన్ని తీసుకోండి, ఒకదాన్నే నమ్మండి, చివరి వరకు దాంతోనే ప్రయాణం చేయండి. అప్పుడు మంచి సోర్సెస్ని ఎత్తుక్కొని ప్రయాణం చేయండి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారనమాట. అది డిఫరెంట్ రిసోర్సెస్ గురించి. ఎంసీక్యూ గురించి నేను ఆల్రెడీ చెప్పానండి, కాన్సెప్ట్ ఉంటేనే ఎంసీక్యూస్ చేయండి, బట్టి పట్టద్దు. సో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ కానీ, సో ఈ 3 కూడా బాగా లింక్ అయి ఉన్నాయి. మేజర్గా కరెంట్ అఫైర్స్తోనే లింక్ అయి ఉంటాయి, అవే వస్తాయి. స్టేట్మెంట్ ఎనాలిసిస్ని చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు నేను అందుకనే రాను స్టేట్మెంట్స్ ఎక్కువగా అడిగి, నేను ఒక స్టేట్మెంట్ అడిగి ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతాను,
దానివల్ల మనకి స్టేట్మెంట్ ఇదే వచ్చినప్పుడు ఎగ్జామ్లో అది బాగా ఉపయోగపడుతుంది. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీలో నేను ఇలాంటి క్వశ్చన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను రాను నెక్స్ట్ మంత్ అట్లా. తర్వాత సిలబస్ మీద గ్రిప్ పెంచుకోండి, పూర్తిగా అనాలిసిస్ చేయండి, దాంట్లో నుంచి వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ని కాన్సన్ట్రేషన్ చేయండి. అలా వచ్చిన ద్వారానే ఎంసీక్యూస్ని మీరు ట్రై చేయాలి. తర్వాత స్పూన్ ఫీడింగ్ చేయొద్దు, అంటే ఎంసీక్యూస్ని మీరు బట్టి పట్టొద్దు. ఎవరో ఇది చెప్పారు చదువుతూ ఉంటాడు వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఇది సో జిఎస్టీ, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదో చెప్తాడు 4 క్వశ్చన్లు, ఇది కరెక్ట్ అండి అంటాడు, వెళ్ళిపోద్ది. ఇంకా అదే ఆన్సర్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అనాలిసిస్ ఉండదు, ఏముండదు. అలాంటప్పుడు ఆ ఎంసీక్యూ నేర్చుకోవటం ఎందుకు, బట్టి పట్టడం అవుతుంది. దాన్ని మనం చూస్తా కూర్చో ఉంటాం, ఎంత టైం వేస్ట్ అండి. ఓకేనా? సో అలా చేయొద్దండి. సో స్టాండర్డ్ ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, సీరియస్ ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కంటిన్యూగా ప్రిపేర్ అవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా కనుక చేయగలిగితే మీరు ఎప్పుడూ కూడా చదివింది మర్చిపోరు, చదివిన దాని మీద గ్రిప్ ఉంటుంది, చదివిన దాని మీద క్రిస్టల్ క్లియర్ థాట్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకేనండి? సో మీరందరూ కూడా వీటిల్లో నేను చెప్పిన పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే అండి, థ్యాంక్ యూ. హ్యావ్ ఎన్ ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోర్సుని నేను పర్చేజ్ చేసి చూపిస్తాను. మిగతా కోర్సులన్నీ కూడా మీరు కావాల్సిన కోర్సుని అలానే పర్చేజ్ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in URL ప్లేస్లో అయినా దీన్ని టైప్ చేయొచ్చు. ఇలా టైప్ చేస్తే మనకి svracademy.in అని ఓపెన్ అవుతుంది. svracademy.in దీన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం 2 బటన్స్ వస్తాం, లాగిన్ అండ్ రిజిస్టర్ అని. ముందు రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి మనం రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పేరుని ఇక్కడ టైప్ చేయండి. మీ పేరుని టైప్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయండి. ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఇక్కడ టైప్ చేయండి. మీ మొబైల్ నంబర్ టైప్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ కోర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్. అండ్ ఇక్కడ క్యాప్చా ఉంది, దాన్ని ఎంటర్ చేయండి 5033. దాన్ని సబ్మిట్ చేయండి. మీకు వ్యాలిడ్ క్యాప్చా వచ్చింది, ఓకే బటన్ని ప్రెస్ చేయండి. మీకు ఏ కోర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్సుకు సంబంధించినటువంటి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ యాప్ యూజ్ చేసి కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్స్ కానీ, ఇలా ఏ విధంగా అయినా కానీ మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ కోర్స్ ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూసి .inలో మీరు రిజిస్టర్ అయ్యారు. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ బటన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, అవునా? ఈ లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సింపుల్గా మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. మీ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. మీరు ఏ కోర్స్ కొన్నారో ఆ కోర్స్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసిన తర్వాత కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది, లేదా మీరు లాగిన్ బటన్ క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసినా ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పోస్టర్ మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మనకి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎకానమీకి సంబంధించిన ఇండియన్ ఎకానమీ, ఎకానమీకి సంబంధించిన ఏపీ ఎకానమీ, ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లోనే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ సపరేట్గా ఉంటుంది, ఇండియన్ పాలిటీ, కరెంట్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ. ఇలా మొత్తానికి మనకి 4 సబ్జెక్టులు కవర్ అయినాయి. ఎకానమీకి సంబంధించిన 3, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ కలిపే కాబట్టి 4-5 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ పాలిటీ, కరెంట్ పాలిటీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సపోజ్ నేను ఎకానమీని ఓపెన్ చేస్తాను చూడండి. ఎకానమీని ఓపెన్ చేస్తే ఇట్లా ఎకానమీ సిలబస్ ఏ విధంగా చదవాలి మీరు అనే దాంతో పాటుగా సో ప్రతిదాన్ని కూడా సిలబస్ వైజ్గా నేను ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ 86 వీడియోస్ ఉన్నాయి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. సో ఒక్కొక్క వీడియోని మీరు చూడాలంటే సపోజ్ ఫస్ట్ వీడియోని నేను సెకండ్ వీడియోని ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకి నేషనల్ ఇన్కమ్ అనేది. సో మీరు ఇట్లా టైప్ చేసి చూస్తే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ టాపిక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు వెనక్కి వెళ్ళొచ్చు, ఇట్లా వెనక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ వెనక్కి వెళ్ళాం. సపోజ్ ఏపీ ఎకానమీ చూడండి, ఈ ఒక 19 వీడియోస్ ఉన్నాయి. అండ్ కరెంట్ ఎకానమీ చూడండి, ఈ ఒక 27 వీడియోస్ ఉన్నాయి కరెంట్ ఎకానమీ. సో దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి ఇట్లా మీకు కంటిన్యూ కనిపిస్తూ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ దాంతోపాటు ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్. నెక్స్ట్
ఇండియన్ పాలిటీ కూడా మీకు ఇట్లా వీడియోలు కనిపిస్తాయి. దాంతోపాటు కరెంట్ పాలిటీ కూడా ఇట్లా మీకు కనిపిస్తాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చూడండి, హిస్టరీ మొత్తం ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మీరు ఏ సబ్జెక్ట్లో ఎలా ఉండింది ఏంటి, సిలబస్ ప్రకారం అరేంజ్ చేశారా లేదా, ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఏ వీడియోని క్లిక్ చేసినా కానీ మీకు ఇట్లా వీడియో అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట ర్యాండమ్గా. సో ఆ వీడియోని మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇలా మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీరు చూసుకోవాల్సిన స్టేటస్ ఇది. సో వీడియోస్ మీరు ఎలా చూసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా మీకు వన్స్ మేము అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ వస్తాయి. మీరు ఎవ్రీడే MCQs ప్రాక్టీస్ చేయడానికి టెలిగ్రామ్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ స్టడీ మెటీరియల్స్ ఈ స్టడీ మెటీరియల్ కాలంలో ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు డాష్ బోర్డ్ క్లిక్ చేసి వేరే కోర్స్ ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసిన కోర్స్ మీద మీకు బై ఆప్షన్ చూపించదు. ఆల్రెడీ ఏదైతే మీరు పర్చేజ్ చేయలేదో ఆ కోర్స్ మీద బై ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఏది కావాలంటే ఆ కోర్స్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో డాష్ బోర్డ్ నుంచి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.